కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయు వల్ల కాదు ఎందు కావలియండి. ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ గుండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాపాఠం నాకు ఇప్పించినాను. మహా సురాపాండమా, నీవు కడు పూర్చిరాలను. కావుననే విశ్వామిత్రుడు సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానం భోగమనీయ భుజపీఠిపైకి అధిష్ఠించున్నాడు. ఇక త్వరపడి శ్మశాన వాటికి చేరుకోవలేదు. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతం గుడ్డివాడును చేయించున్నది కదా ఈ అంధకారము. కలవారి లోపలి నిధా అదుపు తొందలకు మగలం పిట్టలం బట్టి వేనాడు వాడు భూతములకు పాడి పంట మసలెందులో నయంతలాడు ఠాకిని ఠాకిని కటుల చుట్టా వేల భంగికి కమల గండప్పునకు ఎల్ల కన్ను మూత కటి కట్టి కటియలమే దిక్కటమునందు ఇక త్వరపడి శ్మశానవాటికే చేరుకోవలేదు. అతను మహత్తారములా చక్కని భూత మాత్రకు మెదకు చెల్లి కపాల
కనుల కొరకు అది పిశాచి బంద వస్తాలి పలలంపు పూమంపు చెప్పుతున్నది కాదాలో చిపులలో కాల్చబడన సవాల సంకాల సరితే దిక్కులన్నింత మార్పు పికటిల్ల కాపులేదను మందిరేమో అదుండు కలిమగోనాది ఈ వీరదోగుల అయ్యో ఎంత పొరబడితిని సగము కాలుచు బరువు లేక నిత్త నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి నేను ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో ఈ కళాపురం దృష్టికి ఎంత జాలి నిలబడితి మయామయ జగమ్మనిచ్చమని సంభావించి బోధమున ఇల్లాలని నా కుమారుడని ఆడంపుళ్ళునందాక అల్లాడిన ఈ శరీరం ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టలం కాలుతూ ఆ ఇల్లాడిన నాడు పుత్రులు తోడైనారు విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏళ్ళు కదిలిపోయినవి శ్మశాన స్థలం కన్ను మోచిన మంద భాగ్యుడు ఒకడైనను లేచినాడు మళ్ళీ చలనప్పు లేదు శయనమ్ము కాగిపోయినది నికమ్మిందు పాసానము
గంగలో కలిసిపోయే చోటనే 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 ఎత్తి పేదండ్రి కల్గొన్న చుట్టలే కటుని చుట్టున చుంచే పితాతులతో పితలేక్షణంబు ఇఠాలక్షణంబు గచ్చట కలిసి మరణదూత దీక్షణలో దుష్టులలో మునిగిపోయిన కొంత సమాజి ముదురు తమస్సులో మునిగిపోయిన కొంత సమాజి దాని మీద కైపదలో పురుగు పోలిగా మినుకు మినుకు మినుగల్చుకలు కలుగుతున్నది అది దీపమందునా కాదు కాదు అదే పుత్రికయే అభాగ్యయో ఏ అభాగ్యయో అద్భుత సంచరుటకు తావే కల్పించు వేద భావములం ధర్మం బిందుగారాడను ఇట్టి
శ్మశానము కలిగినప్పుడు ఇలాంటి వైరాగ్యంలో కలుగుతున్న సహజమే. ఇక నా మంచ దగ్గరకు పోయేది. దాని భక్తిగా నిర్ణయింపలేకున్నాను. ఇప్పుడు ఈ కాష్టంలో స్థితిని కాష్టంలో దీపముగా ఉపయోగించుకుంది. చక్రవర్తికి సేవకాగిరి పట్టు బంగారం కల్పించుకోకంటే నా ఇప్పటి ఈ నీచ స్థితికి ఈ కొరవే దిక్కి ఉచితం. ఇప్పుడీ కాదిలో చిగులో కాలదు ఉన్నది అభిమానిక్కరాజినని రాజన కాంతికి బదిలి వచ్చం రాజనీయంబుగా. అయ్యో, ఈ కొరవి ఎప్పుడే ఆరినది కోడి భారలో చెందిన. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నది. అట్లు కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? ఈ నిర్భాగ్య పరిస్థితులు గతించిన వెనుక మన కష్టములకు తామెక్కడ దొరుకున్నావు కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహా అరణ్యవాసాన్ని ఘోర దుఃఖములన్నీ సంభవించినను గణింపను, కడకు అతి నీచతమ్మున ఈ చండాల దాస్యమును కూడా పరితెప్పింపను. కానీ చేపట్టిన నాటి నుండే పర్వతయుద్ధకు భావించుచు నా మూలము తనకెంతటి వేసి కష్టములు సంభవించను. క్షమాగుణ సంపత్తికి సహించుటయే కాక తన్ను ఒక్కరికి తెగ నమ్ముకున్న నీచపరిని సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టగా వచ్చి నీచ కృత్యములు సగర్వములేయగునని నాకు ఉత్సాహం కలిగించి నా సత్య దీక్షను కాపాడిన భాగ్యలక్ష్మికు చంద్రపతి వియోగ దిక్కుము నేనేగనము. అయ్యయ్యో, సాధ్యమేమని నీ ప్రతిపది గుండుకున్న నీవు నాదవై ఒక్కరిగా నైక పాత్రుడు కావలసి వచ్చింది కదా. సుత లోహిత, నేను నిన్ను మన ఎన్నడూ చూడగలుగును తండ్రి, ఎన్నడూ చూడగలుగుతును. దాసదాసీ జనముల చేతుల నుండి అడుగులేక మిగుల గారాబమున పెంచిన నిన్నిటి నిష్ఠర తమ్ముకు దాస్యమ్మను గొప్పకించింది కదా. అయ్యయ్యో, గడిచిన విపత్తులొక్కడికి తలంపులకు వచ్చిన ధైర్యమును మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రుడు కాలకౌశలు విక్రయించినప్పుడు మా లోహితుడు దాసి కదలవేమని ఆ తల్లిని అదలినాడని మా లోహితుడు నిర్భందై అమ్మనెక్కడు కొనిపోయినావురా అని తనపై అదలినాడని కాలకౌశుడు నిర్దయుడై సంబంధ పగలు దాసి పుత్రయం పడదోయో
కడుగత్తనాము కన్నీలతో చూసి ఆ కడుపును రప్పట్టుకోదగోలు అది ఏదప్పుగా చూశాను. ఏం రీడండి, ఏం లెక్కలు ఇది? నువ్వు జలత మాట్లాడుతూ పద్యాలు ఉండే, డైలాగులు ఉండే, మరి అట్టి దురవస్థ నుండి సతీస్థితం తప్పులెప్పలేకపోయింది కదా. నా గల్లు ఆ రోజు బిడ్డకి లాలు దిక్కుమాలిన పనిల కప్పిన చాకరికర్త అల్లాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకుని జన్మం పోసిన వాడవే, కిరాతకుని జన్మం పోసిన వాడవే. ఎంత వైపరీత్యము జరిగినది, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునాని నాలో ధైర్యములు కూడా అంతరించిపోయినది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాస్య దుఃఖములు నాకు ఈ కాళికాపురు ఉద్యోగముల పశ్చానుభక్తములే కదా. అక్కడక్కడ నా చిత్తములకు శాంతి ఎప్పటికా ఇక శాంతి కాకేమన్నది. నానా నా భార్యాపుత్రులు కాలకంశులు విగ్రహించిన నేటి నుండి నాటి వరకు గతము తలంచుకొని భగవంతుడు నా మది దురంతపైన తగుణ ధర్మం పైన ఎక్కడి నుండి ధీనామము శివలకోచనము కూర్చున్నది. పాపమ అభాగ్యురాలెవడు పోయి చూచి వచ్చింది. వినలేను నీ పల్పులు
కది పెంచిన నీ కన్నె తల్లి కడకు నిన్ను వల్ల నాటికి అప్పచెప్పి చేతులు కడుక్కొని దౌర్భాగ్యస్థితిని ఎత్తి ఉంటేనే కొడుక నిన్ను దహనం చేయటకు కూడా నిన్ను దహనము చేయటకు కూడా సగము కాలిన కట్టెల్ని పోగు చేసుకోను మంద భాగినాలయ్యా. కాడు నీ అబ్బ సొమ్మ. అయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది ఆ ప్రాణపతి. ఇంటి దురవస్థ ఎంత నీవు నాకు సహాయకుడిగా ఉండగా ఎందున్నావో కదా రాధా, ఎందున్నావో కదా. ఏమది పతి విధూరయ్య ఎవ్వరో కాని ఏ నెలంతా అయినను విచారించిన తప్పేమున్నది. పడతి పడతి ఎవ్వరు నీకు వచ్చింది శ్మశాన క్షోణికి చిత్తమయ్యను చెప్పు ఏచి ఫలమేని పూజనిగా తోచుతున్నాడు. అయినా ఇప్పటిన మౌనం మోహించిన కార్యం నెరవేరదు కదా. కావున ఈ
అయ్యా నే సిద్ధుండ కాను భూదేశుండ కాను, ఈ వల్ల కాటికి కామలి కాయవాడు. కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రము తోడు లేక ఈ కాటికి ఎలా వచ్చుతువు ముందు చెప్పుము. నీ చరిత్రనేమో ఎరుగుపో వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. అయ్యా, వచ్చిన కష్టము అనుభవించక తప్పదు లేదయ్యా. విన్నవింపగలదయ్యా పాడిన దీన చరితమెల్లా ఒక పాడి చేసి ఈ దేహమగని సత్తగుడే కాక ప్రాణము విక్కమ్మంటుడే కాక ఏమని జీవేటు కడు హేయమైన దిక్కుమాలిన నేనే కాశీ కాపురి పట్టడం వద్దు ఒక విప్రునింట దాసిదయ్యా. దాసి? అవునయ్యా. మరి నీ పేరు? హంసనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మరి యొక్క కుమారుడయ్యా. నేటి సాయం సమయమునా అడవికి పోయి కట్టెలకు గాదుల దమ్మని రేణియో అయ్యడగరు దయచిన దురదృష్టము పెనుబాబు చేత ఈ గొడుగునకు ఈ నవాంగచునకు మరణము ఘటిల్లదయ్యా. ఏమనుచు ఏమది ఈ మాయని చూచినప్పుడు నుండి నా హృదయ సత్తుడే కాక విశేషించి చెడు కష్టోదంతో పిల్లమంతా భాగ్యుడు నాకే తగిలి వచ్చినది. చనిపోయిన వీడు మా నాయ. నీకు దీర్ఘాయుడు ఆలోచనలు కలుగుతున్నాయా? నీకు దీర్ఘాయుడు ఆలోచనలు కలుగుతాక నీకు అంగళం ప్రతిష్టమైన వీడెవడైనా నాకే నా విధులకు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. బాణిని
ఓ మాధవి పూజ్యుడా, ఎవరు కాని దహింపవలసిన శవము ముందు తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యము అపక్రమము. నీవు బలు తెగురాలుగానే ఉన్నావు గాని పూజ్యుడా, ఇప్పుడైనా తెరవ తడపై పెదవు నీకు నాలుగు కలబల బామల అయ్యా శాంతిపోవయ్యా, శాంతిపోవయ్యా. మొదలుగా పోవా చోలినైన తలగోజగ ఊర ముందుగా ముదునుగా పగిలిపోయింది నిక్కల్ పొలమని కదా. అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఏమిది? విశ్వంబరధర చక్రం బిల్ల ఏకఛత్రాధిపత్యము వహించిన చక్రవర్తి కుమారుడమై కడకు కడకి వల్ల కాటిలో చేరుడు కూడా స్వతంత్రుడు కాని నీ ప్రారంభముకు నేను ఎంతని విలపించును కొడుగా, అది ఎంతని విలపించునయ్యా. మాలిని పూజ్యుడా, నీవు నిజముగానే రాజధైర్య అయినచో మాకు ఇవ్వాల్సిన కాటి సుంకం మీ ఇక్కడ లేకుండా. అయ్యా, ఇప్పుడు నీ ఇంట ఊడిగము చేసిన కానీ గ్రాస వాసములు జరగని నిరుపేదరాలదయ్యా. నీకు నేను ఏ మూలమున కాటి సుంకము చెల్లించగలదయ్యా, ఏ మూలమున కాటి సుంకము చెల్లించగలదయ్యా. మాలిని అయ్యా, ఇప్పుడు నీ వద్ద ఉన్న విహోము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకును. ఆలోచించుకొడుకు నా వద్ద ఏమున్నదయ్యా? ఉత్తమ పదవిని బాసి ఊడిగము చేసి బ్రతుకుదా అక్కడ ఏమున్నదయ్యా? అయినా దీన జన రక్షణ తప్పు కాదు కదయ్యా. తప్ప చెప్పుకుము. అయ్యా శాంతిపోయ్యా, శాంతిపో. అయ్యా, నీకు కాటి సుఖము చెల్లించకుండా అక్కడ ఏమీ లేదయ్యా. ఇప్పుడు నేను కేవలం శరీరము మాత్రమే విఫలై ఉన్నానయ్యా. మానిని ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరం మాత్రమే కాదు, శరీరము మాత్రమే విఫలై ఉన్నానయ్యా. ఆలోచించుకును. ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీ లేదా? ఏమీ లేదయ్యా. జగడముడుకు అక్కడ ఏమున్నదయ్యా? ఏమీ లేదా? మాలిని అయ్యా, మరి ఒకసారి ఆలోచించుకును. ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? నా వద్ద ఏమీ లేదయ్యా. నీవు నిజముగానే బలు తెగు దానాలు ఉన్నావు కానీ ఏమీ లేదా? ఏమీ లేదయ్యా. నేను అసత్యమాడదానను కాదయ్యా. అది మాంగళ్యపు కావాలు, అది మాంగళ్యపు కావాలు, అది మాంగళ్యపు కావాలు. వాటినే యాదులకైన తెగలండి. నీ ముక్కులకై ఎత్తించిన చెల్లనే. నా బతికి తప్ప అన్యులకు గోచరము గాని నా మాంగళ్యము ఒక
అప్పుడే నీకు 100 ఏళ్ళు చెల్లినవా అయ్యా అయ్యా. నీ కథ తండ్రి వచ్చాడరా, ఒక్కసారి కదులెత్తి చూడరా, తండ్రి అని పిలవరా కొడుకా. పూజలేదింకను మోపు కాజలు కాయ సర్వ సర్వం మహాచక్రధనము మొయలే రాజలాదింకను గర్వాలత్తుల కలిగి అఖిల దిక్కులకు అక్షరమున రాయలే నీ ప్రాకృతిని పోలిన జరగవలసిన కుమారుల దహనం ఇది జరుగును కదా. తెల్లవారక ముందే పోయి మా దొరసాని కట్టబడినడు, ఆమె ఆగ్రహమును గురయ్యదను కనుక కుమారుని దహన విధికి ఏదైనా ఉపాయం దేవి. నేను నీకు ఏ విధంగా సహాయపడగలను దేవి? నేను శీఘ్రంగా నీ దొరసాని వద్దకు పోయి మాడయు పాతయు తీసుకున్నాము దేవి. పిండాసనం ఒకటి మాత్రం మానుకున్న తప్ప మరి ఒక దారి లేదు దేవి. అంత త్వరగా నేను కుమారుని ముందుగా మెచ్చిన మీ కన్న కుమారు జగన విధికి మీరు చేయగలిగిన సహాయం ఇస్తేరా సరే. ఎట్లయినా మా దొరసాని కడకి ప్రతిభలో బాబాలో కొని వచ్చేదను. అంతదనగా కుమారుని అడుగు నేర్చుకున్నాను దేవి. శీఘ్రముగా పోయినము దేవి, శీఘ్రముగా. అయ్యా, నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా తండ్రి? అప్పుడే నీకు 100 ఏళ్ళు చెల్లినవా? ఈమె కాశీరాజు కుమారు చంపిన సస్యంతిని ఈమె తన ఖండిపోయిన రాజుగారి ఆజ్ఞ. ఇదిగో కరవాలము. అయ్యా, ఎక్కడా సుశ్రుతకి? ఆమె ఈమెయా? ఆమె ఈమె చంద్రమత. అయ్యా, మీరు నేను స్థాపించి పొరపాటు పడలేదు కదా? చంద్రమత మనెవరో మాకు తెలియదు. రాజాజ్ఞ పాటిపోమ్మ. దేవి, నీవు శిశువంతికి వా. దాదా, ఇక్కడ సెలవు గైకొని అట్లు పోవుచుండా మార్గ మధ్యములు నా పాదమునికి ఏదో మెత్తని వస్తువు తగిలింది. అంత మతి చెల్లించిన దానయ్యి అది మన లోహిదాసుని
శవమేమో అని పరిశీలించుచుండా ఇంతలో యమకింకర్లు పోలిన రాజభటులు వచ్చి ఓసి దుర్మార్గురాల రాజబిడ్డనేలా చంపితివే అని ఒక నగల మూట నా కడ పడవేసి దొంగ చిక్కినది అని రాజాంతపురంలో కొనిపోయి అంతటా మంచి చెడులు విచారించని ఆ రాజు కుపిత మనస్కుండయి నాకీ శిక్ష విధించే ఇది ఏ జరిగినది అవతరింపుడు కదా ఎంతటి కాలము సంభవించినది తన చిత్తము మెప్పింపలేని సేవకుల మునిపైన నేరం ఆరోపించిన తోడనే న్యాయ అన్యాయములు కూడా విచారింపకుండగా నిరుపరాధులు శాపరాధులు చేసి శిక్షించుచుండ ఈనాటి రాజులు ఉండననేమి మండుననేమి జగదేక పావనివి రాజు నిర్భయుడే యోగ్యములు చూడనే మన్మయు హస్తనించనే సగాలుండైన ప్రియములే కాపాడగా పదిల పరపుము భక్తి కనసారియ భగవంతు కూర్చి ఏకయజ్ఞంచి జతనెల్ల మరచితో ఎక్కడో దిక్కుమాలిన చావు చావవలసినట్టు నా దైవమైన నీ చేతుల మీదుగా గణతేరు భాగ్యము కలిగించిన దైవములేకేమి స్త్రీ హత్య గోహత్య మహాపాపమేదైనను ఈ కాశీపాధిస్తుడికే చెందును గానీ మిమ్మంటదు మీ రాజాజ్ఞయందు మీ యజమాని ఆజ్ఞను మీరు నిరాటంకముగా నిర్వర్తించండి సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే తప్పదు మాకు పురకి పొమ్మింక మా కూడా సభి చూడగలవు నిశ్చనగురువు సత్యమునకయ్యే హరిచంద్రు వంశమంతరించడుగాక ఈ హరిని హరిచంద్ర ఆగువాగును ఎదురే చేయించిన నేనే ఓడుతుని గురువేమో జయమేమో నాకు మాత్రం తెలియదు నేను మాత్రం నా పూలిక మారను సత్యమునకయ్యే హరిచంద్రు వంశమంతరించడుగాక ఈ హరిని మనసు గురించి చంద్రపతి హరిచంద్ర
చూడము నీ సత్యమును మెచ్చి అరుగు పార్వతీ పరమేశ్వరు ప్రత్యక్షమైన చూడము. దేవి, అదిగో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన చూడదేవి. నీ దర్శన భాగ్యం కలిగించినందుకు మేమెంతో ధన్యులము స్వామి, మేమెంతో ధన్యులము. ప్రేక్షక మహాశయులకు మాది నక్కగూడెం నాయకుని. నేను పార్టీ ఆఫీసులో నా యందు ఉన్న తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు వచ్చిన చంద్రపతి వేషం వేసిన అమ్మాయి తిరుమల గారు తినాలి, మనకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అతనేనందు కానీ వచ్చి కానీ యాక్టర్లను కూడా కలుపుకొని పోయే గుణం చాలా మంచిగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయికి అవకాశాలు ఇవ్వాలని మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరియు ఈ మల్లారెడ్డిగూడెంలో 2018వ సంవత్సరం ఆడా నేను. అప్పుడు కూడా కార్సిన్ ఆడాను, ఒకసారి విశ్వామిత్రుడు ఆడాను. మళ్ళీ మళ్ళీ ఈ గ్రామంలో నాకు అవకాశాలు ఇవ్వాలని, ఇంకా ఆడుతాను, ఆడేంత ఓపిక ఉన్నది, ఇంకా ఆడుతా. తప్పులు ఏమైనా ఉన్నా మీరే పెద్ద మనుషులను క్షమించాలి. ఇంతకు ముందు యోగానంద రెడ్డి గారు మా ఇద్దరు సారథ్యంలో 2-3 నాటకాలు కూడా ఆడించాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. పోరాదే బాబాయ్, పోరాదే, పండుకోరాదే. లేత మరి నన్ను కొద్దిగా ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కోసం పద్యం పాడు లేదంటే